అమ్మా, నాకొక సందేహం. ఏమిటి కన్నయ్య? ఉచిత సలహాలు అంటే ఏంటమ్మా? ఉచిత సలహాలా? అయితే ఈరోజు నేను మీ తాతగారు రాసిన ఊరికి ఉపకారి అనే కథ చెబుతాను. దాంతో నీకు ఉచిత సలహాలు అంటే ఏంటో అర్థమవుతుంది. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కూడా అర్థమవుతుంది. సరేనా? ఓకే అమ్మా, చెప్పు. కృష్ణపట్నంలో వల్లభుడు పేరున్న వ్యాపారస్తుడు. సంపాదన తప్ప వేరే ధ్యాస లేనివాడు. ఆయన నివాసం ఉండే వీధి చివర ఉన్న ఇంట్లో కొత్తగా వ్యాపారం చేయడానికి శేఖరుడు అనే వ్యక్తి వచ్చి చేరాడు. ఆయన వ్యాపారంలో వల్లభుడంత గొప్పగా రాణించలేదు. కాని ఊరి ప్రజల హృదయంలో అనతి కాలంలోనే మంచి చోటు సంపాదించాడు. కేవలం వ్యాపారం మాత్రమే కాక జనం తలలో నాలుకలా ఉంటూ వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ పేరు సంపాదించాడు. ఇదంతా వల్లభుడికి నచ్చలేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాడికి ఇంత విలువేంటి? సమస్యలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయనకున్న అర్హత ఏంటి? జనానికి వెర్రి కాకపోతే అనుకుంటూ అసూయతో రగిలిపోసాగాడు. ఒకసారి మిత్రుడొకడు వల్లభుడితో మాట్లాడుతూ శేఖరుణ్ణి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనకు తగిన సలహాలు ఇచ్చాడని, వాటిని పాటించడం ద్వారా తాను తేలిగ్గా వాటి నుంచి బయటపడ్డానని చెప్పాడు.